హెల్త్ వస్తది అని చెప్పేసి కనెక్ట్ అయింది. హెల్త్ అంటే మా మిసెస్ కు బీపీ ఉంది, మా కొడుకు స్కిన్ ఎలర్జీ ఉంది, నాకు పళ్ళలో నొప్పి ఉంది, సెన్సిటివ్ పనులు ఉన్నాయి, మా నాన్నకి ఛాతీలో మంట ఉంది, అమ్మకి మోకాల నొప్పి ఉంది. వీళ్ళు అన్ని అవి మాట్లాడుతూ ఉన్నప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్, పక్షవాతాలు అవన్నీ ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు మా ఇంట్లో ఉన్నటువంటి రోగాలు కనిపించినాయి. లీడర్స్ చాలా మందికి డౌట్ ఏముంటదంటే, సరే ఈ ఈ ప్రొడక్ట్స్ ఎవరికి అమ్మాలా, ఎవరు కొంటారు, ఎట్లా అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు. ఏం లేదు, మన దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ దొరుకుతాయో చిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్ప, మనం మీ ఇంట్లో ఈ రోగం ఉందా, ఆ రోగం ఉందా అని అడగద్దు. మీకు షుగర్ ఉంది కదా, మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి కదా అని చెప్పి మనం వాళ్ళతో డిస్కషన్ చేయొద్దు. మన దగ్గర ఏమున్నాయో వాటి గురించి మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకి వెలుగుతూ ఉంటది. అలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా ఇంట్లో ఈ రోగాలన్నీ కనిపించినాయి. ఈ రోజు డబ్బు లేని ఇల్లు ఉందేమో కానీ జబ్బు లేని ఇల్లు లేదు కదా, రోగాలు లేని ఇల్లే లేదు. అట్లా నాకు అవన్నీ కనిపించడం ద్వారా సరే సారు ఎన్నో రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు, ఈ రోజు వచ్చిన తర్వాత ప్రొడక్ట్స్ వల్ల ఆరోగ్యం వస్తుంది అంటున్నారు కదా, సరే తీసుకుపోయి వాడిపిద్దాం ఏమున్నది ఇంటికాడ అని చెప్పేసి కొన్ని ఈ వంట నూనె వాడితే బీపీ కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పడం ద్వారా నాకు నచ్చింది. అండ్ ఈ ఈ సబ్బు వాడితే స్కిన్ డిసీజ్ పోతాయి అని చెప్పేసి ఈ రెండు బాగా కనెక్ట్ అయిపోయినాయి నాకు. దీంతో పాటు మా అమ్మకి మోకాల నొప్పులు తగ్గుతాయి అనేసరికి అమ్మ గురించి ఆలోచించి ఇలా కొన్ని ప్రొడక్ట్స్ ఒక 10,000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకున్నా. అందులో నన్ను తీసుకుపోయిన సారే ఒక 3,000 రూపాయలు ఇచ్చి నేను ఒక 7,000 ఇచ్చిన 10,000 రూపాయల ప్రొడక్ట్ నేను తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఏం సమస్య వస్తుంది, ప్రతి ఒక్కళ్ళకు అందరికి వస్తుంది బాస్. మీరు అనుకోవచ్చు మీకే ఈ ప్రాబ్లం వస్తుందేమో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటలేరేమో అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి ఈ సమస్య నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బిజినెస్. నాకు కూడా మా భార్య వద్దన్నది, ఏం ప్రొడక్ట్స్ తీసుకొచ్చినావు, ఈ నూనె ఎర్రగా ఉన్నది, ఇవేం డబ్బాలు పట్టుకొచ్చినావు, ఈ పేస్ట్ ఏడ కనిపించేది, ఈ సబ్బులు ఏడ కనిపించి, టీవీలో కనిపించాయి, ఇవి వాడితే ఏమన్నా అయితే ఎట్లా, రైట్, ఈ స్కిన్ కు ఏమన్నా అయితే ఎట్లా, పండ్లు ఊడిపోతే ఎట్లా, ఈ నూనె వాడితే చచ్చిపోతే ఎట్లా, ఏవో ఈ డబ్బాలు పట్టుకొచ్చినావు మీ అమ్మ కోసం, మీ అమ్మకి ఏమన్నా అయితే ఎట్లా, రైట్, ఈ క్వశ్చన్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి లీడర్స్. మా ఇంట్లో కూడా ఉన్నాయి. ఇవి తీసుకురావద్దు, నువ్వు వాపస్ ఇచ్చి రాబో పో అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ వాపస్ ఇవ్వడానికి నాకు ఇచ్చినటువంటి వ్యక్తి లేదు కాబట్టి ప్లీజ్ అది మనకు తెలిసిన సారే ఇచ్చిండు. సార్ వాళ్ళు వాడుతుండట ఆల్రెడీ, వాడుకుందామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోవడం లేదు ఇంట్లో. అట్లనే పక్కన పెట్టేసి తర్వాత రిక్వెస్ట్ చేస్తే సరే ఇంకొకసారి తీసుకురాను కానీ తీసుకొచ్చిన అయితే వాడేద్దాం, మెల్లమెల్లగా వాడేద్దాం అని చెప్తే ఏం వాడబెట్టని చెప్పింది. తీసుకుపోయి ఇంట్లో పెట్టేసిన. మోకాల నొప్పుల గురించి మా అమ్మకి చెప్తే అమ్మ వాడడానికి రెడీ ఉంది, కానీ మా భార్య ఏం చేసిందంటే ఏడికెళ్ళి తీసుకొచ్చిండు ఏముంది, నిన్న డాక్టర్ దగ్గరికి తీసుకుపోయిండా, ఎందుకు వాడుతావు, నువ్వు వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. మా అమ్మ కూడా భయపడి పక్కన పెట్టేసింది. తర్వాత ఇంట్లో వంట నూనె అయిపోయింది, మెల్లగా వంట నూనె ఇది మెల్లగా భయంతో వాడడం స్టార్ట్ చేసింది. సోప్ అయిపోయింది, సోపు బాత్రూమ్ లో సోప్ అయిపోయింది, అది వాడడం స్టార్ట్ చేసినాం. అట్లా ఒక్కొక్కటి తీస్తే సోప్ వల్ల అద్భుతమైన రిజల్ట్ చూసినాం మేము. మా కొడుకు స్కిన్ ఎలర్జీ ఉండేది, ఈ స్కిన్ ఎలర్జీ చాలా అసలు అది మేము చాలా హాస్పిటల్ తిరిగినాం, మా కొడుకుకి అది పోలేదు. ఈ కేవలం అప్పుడు 35 రూపాయల సోప్, ఇది నీమ్ సోపు, అది ఒక 3 రోజులు వాడేసరికల్లా పూర్తిగా మా బాబుకి స్కిన్ ఎలర్జీ పోయింది. అప్పటి వరకు 40,000 రూపాయలు ఖర్చు చేసినాం, ఈ 35 రూపాయలనే పోయింది. ఆ తర్వాత ఈ వంట నూనె మెల్లమెల్లగా కంటిన్యూ చేస్తా ఉంటే మా మిసెస్ కు తెలియకుండానే చక్కెర రావడం ఆగిపోయింది. అంటే తిప్పుతుంది అనమాట, చక్కెర రావడం అంటే తిప్పడం కదా, బీపీ అనమాట, లో బీపీ ఉండేది మా మిసెస్ కి. 10-15 రోజులు వాడేసరికి లో బీపీ కంట్రోల్ అయింది, స్కిన్ ఎలర్జీ కంట్రోల్ అయింది. పండ్లు తోముకున్నప్పుడు మాకేందంటే కొంచెం చల్లటి నీళ్లు తాగితే నొప్పి లేచేది, ఆ ప్రాబ్లం క్లియర్ అయింది. ఒక్కొక్కటి క్లియర్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఒకసారి ఆలోచిస్తే అరే ఇవన్నీ ఎటుపోయినాయి, మాయమైపోయినాయి, వెళ్ళిపోయినాయి అని చెప్పేసి మేము డిస్కషన్ చేసుకొని హాస్పిటల్లో ఒకసారి చూపించడానికి వెళ్తే మా మిస్సెస్ కి బీపీ నార్మల్ అయిపోయింది, టాబ్లెట్ వాడదని చెప్పింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ మా అమ్మకి ఈ మందులు వాడు మంచి అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఒక 20 రోజులు మా అమ్మ వాడేసరికి మా అమ్మ మోకాల నొప్పులు పూర్తిగా తగ్గిపోయినాయి. ఎంత అద్భుతం అసలు చూడండి. ఆ ఫీలింగ్ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి తెలుసా. బట్ ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది కాదు, 99.9% ఎదుర్కొంటూ ఉంటారు. నో ప్రాబ్లం, ఫస్ట్ ప్రొడక్ట్ వాడిపియండి.
ఒకటే చెప్పండి వాళ్ళకి, ప్రోడక్ట్ ఎలా ఉంది, బాగుందా బాలేదా, లైఫ్ సెటిల్ అయ్యే మార్గం దొరికింది. అనవసరంగా దీని గురించి మనం వాగ్వాదం పెట్టుకోకుండా కేవలం వాడదాం.